నార్మల్గా ఒక విషయం చెప్తాను నేను ఈ పర్యావరణవేత్తలకు కానీ కొంతమందికి ఖచ్చితంగా దేశం అనేటటువంటిది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు ఒక 70 సంవత్సరాల క్రితం కావచ్చు, 100 సంవత్సరాల క్రితం కావచ్చు, 200 సంవత్సరాల క్రితం కావచ్చు, 500 సంవత్సరాల క్రితం కావచ్చు, 1000 సంవత్సరాల క్రితం కావచ్చు, భారతదేశంలో విపరీతమైనటువంటి సంపద ఉన్నది. మామూలు సంపద లేదు. పర్యావరణం కూడా చాలా అద్భుతంగా ఉన్నది. వాతావరణానికి ఎటువంటి ఢోకా లేదు. కానీ మన దేశం విదేశీయుల కబంధ హస్తాల్లో ఉన్నది. ఆ రోజు మనం సంతోషంగా ఉన్నామా? సంతోషంగా ఉండగలుగుతామా? వేరే దేశం వారు వచ్చి మన దేశాన్ని ఆక్రమించి మనల్ని బానిసలుగా చూస్తే ఎంత అద్భుతమైనటువంటి పర్యావరణం ఉన్నప్పటికీ ఈ దేశంలో పుట్టినటువంటి జనాలు సంతోషంగా ఉండగలుగుతారా? ఈ దేశం ఎవరి చేతుల్లో ఉండాలి? ప్రియారిటీ మనం ఆలోచించాలి కదా. బేసిక్ కామన్ సెన్స్ కదా. మనకు రక్షణ శాఖ అవసరం లేదు నాయన, పర్యావరణం బాగుంటే చాలు అనుకుంటున్నారు. పర్యావరణం ఎంత బాగున్నా రక్షణ శాఖ మన చేతుల నుంచి వెళ్ళిపోతే, రక్షణ మనకు లేకపోతే, విదేశీయులు మన దేశంపైకి దండెత్తి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుంటే అక్కడ ఉండేటటువంటి ఎవరికి ఇబ్బంది అవుతుంది? ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతున్నది. మీరు అనుకున్నటువంటి పర్యావరణానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాడు ఛేదన చేస్తాడు అక్కడ. అరే దేశం ముఖ్యం, పర్యావరణం ఖచ్చితంగా ముఖ్యమే, నేను కాదు అంటలేను. కానీ పర్యావరణము దేశము రెండు పక్కన పెడితే దేశ రక్షణ ముఖ్యం, ఆ తర్వాతనే పర్యావరణ కానీ ఇంకేదైనా కానీ. దేశ రక్షణ ఒకసారి మిస్ అయింది అంటే ఏమున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. నేను చెప్పినట్టుగా మీరు ఓర్రి ఒక 1000 సంవత్సరాలు ఇంకా కోర్రి, ఈ దేశంలో ఎంత అద్భుతమైనటువంటి సంపద ఉండే. ఓన్లీ పర్యావరణమే కాదు, డబ్బు కూడా విపరీతం కూడా. మన జీడిపీలు ఎట్లుంటుండే అప్పుడు, బంగారం ఎట్లుంటుండే, వజ్రాలు ఇట్లా వచ్చి అమ్మొస్తుండే అని చెప్పేసి మనం వింటా ఉన్నాం కదా, చూస్తూ ఉన్నాం కదా వార్తలను. అప్పుడు ఎట్లుండే అని, ఏం లాభం ఉన్నది దాంట్లో? ఏం లాభం ఉండే వేరేటోడు వచ్చి మన మీద అజమాయిషి చేస్తున్నప్పుడు? సో కొంచెం సోచాయించుర్రి. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టకుర్రి. జై హింద్, మేరా భారత్ మహాన్.